విజయవాడకి రా. ఎందుకు నాన్నగారు? ఎలక్షన్స్ కదా అందుకు. ఎలక్షన్స్ అంటే ఏంటి నాన్నగారు? ఎలక్షన్స్ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునే ప్రక్రియరా. ఎలా ఎన్నుకున్నాం నాన్నగారు? అసలు ఆ ప్రజాప్రతినిధులు అంటే ఎవరు నాన్నగారు? ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే వాళ్ళరా. ఎలక్షన్స్ అన్నది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడు తనకున్న ఓటు హక్కును వినియోగించుకోవచ్చురా. అమ్మా అమ్మా. ఏంటి నాని, ఏం కావాలి? అమ్మా అమ్మా, అయితే నేను కూడా ఓటు వేయచ్చా అమ్మా? మీరు కాదమ్మా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవచ్చురా. సరే, తొందరగా బయలుదేరండి, మనం వెళ్దాం. ఏమండి, ఇప్పుడు మనం వెళ్ళాలా? అంత దూరం ప్రయాణం చేసి ఓటు వేసి రావాలా అండి? నువ్వు కూడా చదువుకున్న దానివే కదా, నువ్వు కూడా ఇలా అంటే అలా తప్పదు, వెళ్ళాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ఓటు వేసే హక్కును మనం వినియోగించుకోలేకపోతే అది దుర్వినియోగం అవుతుంది కదా. సారీ అండి, నిజమే. మన హక్కుల కోసం ఎలా అయితే పోరాడుతున్నామో అలాగే మన బాధ్యతలను కూడా నిర్వహించాలి కదా. అవును, నిజమే. మంచి ప్రభుత్వం వస్తే మంచి దేశం కూడా ఏర్పడుతుంది. సరేనండి, బయలుదేరి. బాగున్నావా? బాగున్నాను రా. ఎక్కడికి వెళ్తున్నావు? విజయవాడకి వెళ్తున్నాను రా. ఎందుకు? ఎలక్షన్స్ కదా అందుకు. ఎలక్షన్స్ అని వెళ్తున్నారా? అవునరా. మన ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? బాగా సెటిల్ అయ్యారా? అందరూ బాగానే ఉన్నారా. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి పొజిషన్లో ఉన్నావు. నేనేమో చదవాల్సిన సమయంలో టైం వేస్ట్ చేస్తూ జీవితాన్ని ఏదో ఇలా గడుపుతున్నాను. పర్వాలేదులేరా. అవును, ఎలక్షన్స్ కదా, మరి సాయంత్రం బీరుబాటు పంపించమంటావా, లేకపోతే మరి అయినా పర్వాలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుందా నీకు? నువ్వు ఇచ్చే బీర్ బాటిల్స్, నువ్వు ఇచ్చే డబ్బో నాకేం అవసరం లేదు. 5 సంవత్సరాలు మన భవిష్యత్తును బీర్ బాటిల్స్ కోసమో డబ్బు కోసమో అమ్ముకుంటామా? అవి మనల్ని ఎన్ని రోజులు కాపాడితే అనుకుంటున్నావు? మనమేమీ కొత్తగా తీసుకోవట్లేదు, అందరూ చేసే పనే కదా. మన పక్క స్టేట్స్ వాళ్ళు కూడా మిక్సీలు గ్రైండర్లు ఇస్తున్నారా. వాళ్ళు అలా చేస్తారని నువ్వు కూడా ఇలా చేస్తావా ఏంటి? అందరూ కాదు, కొందరు మాత్రమే. అది కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళైనా తమ బాధ్యతలను గుర్తించి ప్రజల అవసరాలు ఏంటో కూడా అవగాహన లేని వారు మాత్రమే ఇలా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారా. నువ్వు మాత్రం మారలేదు, అలాగే ఉన్నావురా. ఇప్పటికైనా మారాలి, లేకపోతే సమాజం ముందుకి నడవదు. సారీరా, నిజమే. కనువిప్పు కలిగిందిరా నాకు. బాయ్ రా. ఓకే, బాయ్ రా. అమ్మా, నిన్ను చూసి ఎన్ని రోజులైందమ్మా. అవును కదా నాయన, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండమ్మా. పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? నాన్న? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. బాబు, ఎలా ఉన్నారు? బాగున్నాం నాన్నగారు, మీరెలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగుందా? నేను బాగానే ఉన్నాను. నా బెంగంతా మీ గురించే. పిల్లలు బాగా చదువుతున్నారా? చదువుకుంటున్నాను నాన్నగారు. ఎలక్షన్స్ అని వచ్చారా? అవును నాన్నగారు. మంచిది. ప్రయాణం బాగా సాగిందా? సాగిందమ్మా. ఎలక్షన్లు కదా, ఓటు వేద్దామని వచ్చారా? అవునమ్మా. మంచిది. అవును, రేపే కదా ఎలక్షన్స్. ఎవరికి ఓటేస్తున్నావు? అయినా మన వార్డులో మన కులం వారు ఉన్నారు, అతనికే నువ్వు ఓటేయాలి, సరేనా? అంటే మీ ఇద్దరి ఓట్లు మన కులం వారికి పడాలని మీ నాన్నగారు చెప్తున్నారా? నాన్నగారు, ఇప్పుడు మీరేం చెప్పినా నేను వినను. అసలు ఈ కులాలేంటి, మతాలేంటి? మన కులం వారికి మనం ఓట్లు వేసుకోలేంటి? 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఆలోచించగలిగే పరిపక్వత కలిగి ఉంటారు కనుక వాళ్ళకి మాత్రమే హక్కు. నాన్నగారు, అదేమిట్రా, మన కులం వారికి మనం ఓటు వేసి సపోర్ట్ చేయాలి కదా. ఆయన కాకపోతే మన వీధిలో ఇంకో ఆవిడ ఉందిలే, ఆవిడికి వేద్దురు కానీ ఓటు. సరే, నువ్వు చదువుకున్నవాడి, నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. ఆవిడకా అమ్మ నువ్వు ఓటేమంటుంది? ప్రజల అవసరాలు ఏంటో కూడా అవగాహన లేదు. మనం ఆగస్టు 15, జనవరి 26 ఎందుకు జరుపుకుంటామో కూడా తెలియదు. అదంతా వదిలే, ఆ ఓట్లో ఎంతమంది జనాభా ఉన్నారో, ప్రజల అవసరాలు ఏంటో కూడా అవగాహన లేదు. ఎలక్షన్స్ ముందు మాత్రమే మన ముందుకు వస్తారు. పట్టించుకుంటే ఇక్కడ ఇన్ని దోమలు, నిలిచిపోయిన కాలువలు, దోమల వల్ల అనారోగ్యాలు ఉండేవా? ఆలోచించు. నిజమే, ఈ మధ్యన మన వీధిలో చాలా మందికి మలేరియా, టైఫాయిడ్ వంటి విషపు జ్వరాలు వస్తున్నాయిరా.
అందుకేనమ్మా మనం ఓట్లు వేసి గెలిపించేవారు మన గురించి ఆలోచించేవారే ఉండాలి. మద్యం కోసమో, కులం కోసమో, డబ్బు కోసమో ఓట్లను వేయకూడదు. ప్రజా శ్రేయస్సు కొరకై ఓట్లను వినియోగించాలమ్మా. కాబట్టి ప్రజలందరూ మీరు మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మన సమాజం ముందుకు నడుస్తుంది. అప్పుడే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ధన్యవాదాలు.